హలో ఫ్రెండ్స్, 2026లో జరగబోయే పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్మెన్ మరియు ఎంటీఎస్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి ప్రమోషన్ కొట్టడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న పోస్టల్ మిత్రులందరికీ మన పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్కు స్వాగతం. ఈ రోజు వీడియో చాలా ముఖ్యం. ఈ వీడియోలో మనం నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ లేదా ఆర్డీ అకౌంట్ కి సంబంధించిన అన్ని ముఖ్యమైన రూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. డిఫాల్ట్ ఫీ నిబంధనల నుండి అడ్వాన్స్ డిపాజిట్ రిబేట్ మరియు లోన్ ఫెసిలిటీ రూల్స్ వరకు ప్రతి పాయింట్ను వివరించడం జరిగింది. చాలామంది ఈ ఆర్డీ అకౌంట్లో ఉండే డిఫాల్ట్ ఫీజ్, అడ్వాన్స్ డిపాజిట్ రిబేట్స్ మరియు లోన్ క్యాల్కులేషన్స్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎగ్జామ్ టెన్షన్లో తప్పులు చేస్తుంటారు. బట్ డోంట్ వర్రీ, ఈ ఒక్క వీడియో చివరి వరకు చూస్తే ఆర్డీ అకౌంట్ గురించి ఏ ప్రశ్న వచ్చినా మీరు వదిలిపెట్టరు. ప్రతి రూల్ను నేను ఇంగ్లీష్ మరియు తెలుగులో లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో పెన్, పేపర్ రెడీగా పెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎగ్జామ్స్కి ఆల్ ద బెస్ట్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఆర్డీ అకౌంట్కి సంబంధించిన నంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి డైరెక్ట్ బిట్స్. 1. ప్రాథమిక వివరాలు, బేసిక్ డీటెయిల్స్. 1 మార్క్ కన్ఫర్మ్. ప్రస్తుత వడ్డీ రేటు, ఇంట్రెస్ట్ రేట్ సంవత్సరానికి 6.7%. కనీస డిపాజిట్, మినిమం డిపాజిట్ నెలకు 100 రూపీస్, 10 రూపాయలు మల్టిపుల్స్ లో ఎంతైనా పెంచుకోవచ్చు. గరిష్ట పరిమితి, మాక్సిమం లిమిట్, ఎలాంటి లిమిట్ లేదు. ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. 2. అకౌంట్ ఎవరు తెరవవచ్చు. ఎలిజిబిలిటీ, భారతదేశంలో నివసించే ఏ పౌరుడైనా తెరవవచ్చు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్, గరిష్టంగా 3 తెరవవచ్చు. జాయింట్ ఏ అకౌంట్లో ఉన్న అందరూ కలిసి ఆపరేట్ చేయాలి. జాయింట్ బి అకౌంట్లో ఉన్న ఎవరైనా ఒకరు ఆపరేట్ చేయవచ్చు. మైనర్లు, 10 సంవత్సరాలు నిండిన మైనర్లు తమ పేరు మీద అకౌంట్ తెరవవచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉంటే లేదా మానసిక స్థితి సరిగా లేని వారి తరపున గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మైనర్కు 18 ఏళ్లు నిండగానే పోస్టాఫీసులో కొత్త యూఎఫ్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ మరియు కేవైసీ డాక్యుమెంట్లు ఇచ్చి అడల్ట్ అకౌంట్గా మార్చుకోవాలి. ఆన్లైన్ ఫెసిలిటీ, ఈ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఆర్డీ ఓపెన్ చేయవచ్చు. కానీ దీనికి తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. 3. డిపాజిట్ గడువు తేదీలు, డిపాజిట్ డెడ్ లైన్స్. అకౌంట్ ఒక నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ మధ్య తెరిస్తే తదుపరి డిపాజిట్లు ప్రతి నెల 15వ తేదీ లోపు చెల్లించాలి. అకౌంట్ 16వ తేదీ నుండి ఆ నెల చివరి రోజు మధ్య తెరిస్తే తదుపరి డిపాజిట్లు ఆ నెల చివరి పనిదినం, లాస్ట్ వర్కింగ్ డే లోపు చెల్లించాలి. 4. డిఫాల్ట్ మరియు జరిమానా, డిఫాల్ట్స్ పెనల్టీ వెరీ ఇంపార్టెంట్. గరిష్ట డిఫాల్ట్స్, వరుసగా 4 సార్లు 4 నెలలు మాత్రమే డిఫాల్ట్ అవ్వడానికి అనుమతి ఉంది. ఇలా డిఫాల్ట్ అయితే మెచ్యూరిటీ సమయాన్ని ఆ డిఫాల్ట్ అయిన నెలల మేర పొడిగించి ఆ డబ్బును కట్టవచ్చు. 4 సార్ల కంటే ఎక్కువ డిఫాల్ట్ అయితే ఆ అకౌంట్ డిస్కంటిన్యూ, నిలిపివేయబడుతుంది. రివైవల్ 4వ డిఫాల్ట్ అయిన నెల నుండి కేవలం 2 నెలల లోపు మాత్రమే అకౌంట్ను తిరిగి ప్రారంభించుకోవచ్చు. రివైవ్. జరిమానా, డిఫాల్ట్ ఫీ, డిఫాల్ట్ అయిన ప్రతి నెలకు ప్రతి 100 రూపాయలకు 1 రూపాయి చొప్పున ఫైన్ చెల్లించాలి. 5. అడ్వాన్స్ డిపాజిట్ పై రిబేట్. మీరు 5 సంవత్సరాల వరకు అడ్వాన్స్ డిపాజిట్ చేయవచ్చు. ప్రతి 100 రూపాయలు డినామినేషన్కు పోస్టాఫీసు ఇచ్చే తగ్గింపు, రిబేట్ ఇలా ఉంటుంది. 6 నుండి 11 నెలల అడ్వాన్స్ కడితే 10 రూపాయలు రిబేట్. 12 నెలల అడ్వాన్స్ కడితే 40 రూపాయలు రిబేట్. ఉదాహరణకు 18 నెలలు కడితే 12 నెలలకు 40 రూపాయలు, మిగిలిన 6 నెలలకు 10 రూపాయలు, మొత్తం 50 రూపాయలు రిబేట్ వస్తుంది. 6. లోన్ సదుపాయం, లోన్ ఫెసిలిటీ. లోన్ ఎప్పుడు వస్తుంది? అకౌంట్ తెరిచి 1 సంవత్సరం పూర్తి కావాలి మరియు సరిగ్గా 12 నెలల డిపాజిట్లు కట్టి ఉండాలి. లోన్ పరిమితి, మీరు అప్పటివరకు కట్టిన మొత్తంలో 50% వరకు లోన్ తీసుకోవచ్చు. లోన్ వడ్డీ రేటు, ఆర్డీ వడ్డీ రేటు 2% సింపుల్ ఇంట్రెస్ట్.
ఒకవేళ మీరు లోన్ తిరిగి చెల్లించకపోతే అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు మెచ్యూరిటీ డబ్బులో నుండి ఆ మొత్తాన్ని కట్ చేసుకుంటారు. 7. ముందస్తు ముగింపు మెచ్యూరిటీ ప్రిమెచ్యూర్ క్లోజర్ మ్యాచ్యూరిటీ. ముందస్తు ముగింపు ప్రిమెచ్యూర్ క్లోజర్ అకౌంట్ తెరిచిన 3 సంవత్సరాల తర్వాత మాత్రమే మధ్యలో క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నష్టం ఏమిటి? ఇలా మధ్యలో క్లోజ్ చేస్తే మీకు 6.7% ఆర్డీ వడ్డీ రాదు, కేవలం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు మాత్రమే వస్తుంది. మెచ్యూరిటీ 5 సంవత్సరాలు 60 నెలలు. పొడిగింపు ఎక్స్టెన్షన్ మెచ్యూరిటీ తర్వాత పోస్టాఫీసులో అప్లికేషన్ ఇచ్చి మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత కొత్తగా ఎలాంటి డబ్బులు డిపాజిట్ చేయకుండా కూడా అకౌంట్ను 5 ఏళ్ల పాటు అలానే ఉంచుకోవచ్చు. 8. అకౌంట్ హోల్డర్ మరణిస్తే డెత్ ఆఫ్ అకౌంట్ హోల్డర్. నామినీ లేదా వారసులు క్లెయిమ్ ఫారం ఇచ్చి డబ్బులు తీసుకోవచ్చు. నామినీకి అవకాశం నామినీ కావాలనుకుంటే ఆ అకౌంట్ను తన పేరు మీద మార్చుకుని మెచ్యూరిటీ అయ్యే వరకు కొనసాగించవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రొటెక్టెడ్ సేవింగ్స్ స్కీమ్ కింద మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ కూడా చెల్లించబడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్. క్వశ్చన్ 1. ప్రస్తుత 5 సంవత్సరాల ఆర్డీ అకౌంట్ వడ్డీ రేటు ఎంత? క్వశ్చన్ 2. ఒక ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేయడానికి నెలకు కనీస డిపాజిట్ ఎంత కట్టాలి? క్వశ్చన్ 3. వరుసగా ఎన్నిసార్లు డిఫాల్ట్ అయితే ఒక ఆర్డీ అకౌంట్ డిస్కంటిన్యూడ్ గా పరిగణించబడుతుంది? క్వశ్చన్ 4. ఒక 100 రూపీస్ డినామినేషన్ గల ఆర్డీ అకౌంట్ కు ప్రతి నెలకు డిఫాల్ట్ ఫీ ఎంత? క్వశ్చన్ 5. ఒక 100 రూపీస్ డినామినేషన్ గల అకౌంట్ కు 12 నెలల అడ్వాన్స్ డిపాజిట్ కడితే వచ్చే రిబేట్ ఎంత? క్వశ్చన్ 6. ఆర్డీ అకౌంట్ నుండి లోన్ ఫెసిలిటీ ఎప్పుడు తీసుకోవచ్చు? క్వశ్చన్ 7. ఆర్డీ అకౌంట్ లోని బ్యాలెన్స్ లో గరిష్టంగా ఎంత శాతం లోన్ గా తీసుకోవచ్చు? క్వశ్చన్ 8. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆర్డీ అకౌంట్ ను ప్రిమెచ్యూర్ క్లోజర్ చేయవచ్చు? క్వశ్చన్ 9. ఆర్డీ అకౌంట్ ను ప్రిమెచ్యూర్ క్లోజర్ చేస్తే ఏ వడ్డీ రేటు వర్తిస్తుంది? క్వశ్చన్ 10. మెచ్యూరిటీ తర్వాత కొత్తగా ఎలాంటి డిపాజిట్స్ చేయకుండా ఆర్డీ అకౌంట్ ను ఎన్ని సంవత్సరాలు రిటైన్ చేయవచ్చు? చూశారుగా ఫ్రెండ్స్, ఇవి ఆర్డీ అకౌంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న మన పోస్టల్ మిత్రులందరికీ ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోల కోసం మన పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎగ్జామ్స్ కి ఆల్ ద బెస్ట్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ ఫర్ వాచింగ్.